ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు జరిగిందనే ఉద్దేశంతో పెట్టారు. కానీ ఈరోజు ఏదైతే కవిత గారు లేఖ ద్వారా వాళ్ళ కుటుంబంలో చీలికలు వచ్చాయి, దాని నుంచి బయటకు వస్తుంది అని రకరకాల విమర్శల మధ్యలో ఈరోజు ఇదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామాలాగా అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? ఎందుకంటే మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మీ పార్టీకి వ్యతిరేకంగానే అక్కడ ధర్నా కూర్చున్నారు కవిత. నిజంగానే మరి ఏ రకంగా దాన్ని చూస్తారు మీరు మీ లెక్క ప్రకారం? మా పార్టీకి వ్యతిరేకంగా ఏం కూర్చోలే, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత అసంతృప్తిని ఆడ కలిపియడానికి ఎవరికి వర్గం వాళ్ళు బల నిరూపణ చేసుకుంటున్నారు. నేను అనేది మీ పార్టీ కాంగ్రెస్ కమిషన్. తాను కాంగ్రెస్ కమిషన్ అనవచ్చు, ఇంకేమైనా కమిషన్ అనవచ్చు. ఇక ఈ మధ్య కాలంలో కవిత గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను కూడా మనం చూసుకుంటూ వస్తున్నాం కూడా. ప్రతిరోజు కూడా సొంత పార్టీ మీదనే ఆయన అసంతృప్తి వ్యక్తం పరుస్తూ వస్తున్నారు. ఈరోజు నిజంగా తన రాజకీయ కోణాలతో కోవట్లు ఉన్నారు అని అంటే ఆ కోవట్లు ఎవరు? ఎన్నడూ లేనిది జూన్ 2వ తారీఖు రోజు హరీష్ రావు గారు సభ బహిరంగంగా ఒక కార్యక్రమం నిర్వహించడము, డల్లాస్ లో కూర్చొని ఒకలాగా మాట్లాడడము, ఈ ముగ్గురు మాట్లాడే విధానాలను చూస్తుంటే వీళ్ళకే పార్టీలో అంతర్గత అసంతృప్తి ఉంది. ఈ అంతర్గత అసంతృప్తిని ఈ ప్రజల మధ్యలో ఏదో సెంటిమెంట్ లాగా వీళ్ళేదో అంశాలను తీసుకొని వాళ్ళు మాట్లాడడము, ఈ అంశాలను మాట్లాడే విషయాల్లో ఇండైరెక్ట్ గా మళ్ళీ ఇదే టాపిక్ ని మాట్లాడుకోవడము, వీళ్ళు నన్ను వెన్నుపోటు పొడుస్తున్నారంటే వీళ్ళు నన్ను వెన్నుపోటు పొడుస్తున్నారని. అసలు మీ ఉద్దేశం ఏందిరా నాయన అనేది ఈరోజు తెలంగాణ ప్రజలకు మీరు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద మీరు పోరాటం చేయలేరు, ఏం చేయలేరు. కేటీఆర్ పదే అంటుంటాడు, ఏమంటాడు? నేను ప్రశ్నిస్తే నన్ను అధ్యస్తారా, కేసులు వేస్తారా అని. అదే ఆయన నువ్వు ప్రశ్నించేదో మా ప్రభుత్వం మీద ప్రశ్నించే కంటే ముందు ఫస్ట్ మీ చెల్లె ప్రశ్నించినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఆ సమాధానాలు చెప్తే ఈ ప్రజలకు కూడా తెలిసిపోతుంది ఏంది అనేది. అసలు నీ మీదనే పెద్ద ఆరోపణ చేసింది. నువ్వు ఫేక్ ఐడీలు పెట్టి అమెరికాలను ఎన్నో కూర్చోబెట్టించి నువ్వు నా ట్రోలింగ్స్ చేపిస్తావని. అంటే సొంత పార్టీలో ఉన్నటువంటి నీ కుటుంబ సభ్యుల మీద, నీ తోడబుట్టిన వాళ్ళ మీద నువ్వు ట్రోలింగ్ చేపిస్తావనంటే రేపు ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఏ విధమైనటువంటి సంకేతాలు ఇస్తున్నారు? మీరు ఈ రాష్ట్ర ప్రజల్ని సెంటిమెంట్ పేరు మీద ఆల్రెడీ 2 సార్లు అధికారంలోకి వచ్చి ప్రజల్ని ఏ విధంగా మోసం చేసింది అనేది అది స్పష్టంగా కవిత గారు చాలా చెప్పిండ్రు. ఈ చెప్పిన విషయాలని ఇవన్నీ పట్టించుకోకుండా ఇవన్నీ మేము కాంగ్రెస్ పార్టీని దండయాత్ర చేస్తున్నాము, ఇక వాళ్ళ మీద ఇంకా మేము పోరాటం చేస్తున్నాము, ఇంకా మేము బల్లాలు పట్టుకొని ఉరుకుతున్నాము అని చెప్పేసి వీళ్ళేదో ధర్నాలు అవి చేస్తున్నారు. ఈ ధర్నా ప్రత్యేకంగా కవిత బల నిరూపణ, నిన్న హరీష్ రావు గారు బల నిరూపణ, అమెరికాలో స్థిరపడబోవాల్సినటువంటి లేదు. హరీష్ రావు మన డల్లాస్ లో పూర్తి స్థాయిలో అక్కడే ఉండడానికి ఏర్పాట్లు చేసుకున్నటువంటి కేటీఆర్ గారు అక్కడ ఒక బల నిరూపణ. ఇట్లాంటి వీళ్ళు చేసుకున్నటువంటి బల నిరూపణకు మా పార్టీ మీద ఎందుకు తీసుకొస్తారండి అవన్నీ? వీళ్ళు ప్రశ్నిస్తుంది మిమ్మల్ని. కేసీఆర్ కి నోటీసులు ఇస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తానికి నోటీసులు ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒకటి రవి గారు, కేసీఆర్ గారు అంటే ఈరోజు ఈ వ్యక్తి అనేటువంటి వ్యక్తి ఒక మనిషి. గతంలో అక్కడ ఒక చైర్ లో పనిచేసిండ్రు కాబట్టి ఆ చైర్ లో పనిచేసినటువంటి వ్యక్తి అక్కడ ఇరిగేషన్ శాఖకు ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులను ప్రశ్నించాల్సిన బాధ్యత. ఇది ప్రజల సొమ్ము, ప్రజా సొమ్ము, ఈ తెలంగాణ ప్రజల ఆస్తి. ఇదేం పెద్ద ఐలాండ్, ఇది ఒక ప్రత్యేక దేశము. ఆ దేశానికి వీళ్ళే అధిపతి, వీళ్ళని ఎవరిని ఏం అనొద్దు, వీళ్ళకి ఒక చట్టం ఉంది, ఆ చట్టం ప్రకారమే నడవాలి అనేది ఇది కాదు కదా. ఇది ప్రజాస్వామ్య దేశము. ప్రజాస్వామ్య దేశంలో తప్పు జరిగినప్పుడు ఎంక్వైరీ ఉంటుంది, ఎంక్వైరీ కమిషన్ ఉంటుంది. ఎంక్వైరీ కమిషన్ ముందు హాజరు కావాల్సినటువంటి కర్తవ్యం ఒక పౌరుడిగా ఉంది కదా. ఒక పౌరుడిగా పిలిచిండొచ్చు, నీకు నోటీస్ ఇచ్చినప్పుడు నోటీస్కు హాజరై దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది మీకు. ఈరోజు చిన్నగా అయిపోయింది, ఏదో మన్ను పడ్డది, ఉసుకపోయింది అంటే సరిపోదు. అక్కడ ఇంజనీర్లు, నిపుణులు అందరూ వచ్చి దానికి సంబంధించినటువంటి ఒక కమిషన్ ఏర్పాటైంది. ఆ కమిషన్ వాళ్ళు ఒక నివేదిక సమర్పించారు. ఆ నివేదిక అనుగుణంగా నీకు నోటీసులు ఇచ్చిండ్రు. నోటీసులకు సమాధానమి ప్రజల ముందుకు వచ్చి చెప్పు ఏంది అని చెప్పేసి. ఏదో డొంక తిరుగుడుగా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి మీ సొంత ప్రాబల్యం కోసం ఇతరుల మీద ఏమంటారు దుమ్మెత్తిపోసే మాటలు మాట్లాడడం మాత్రం సబబు కాదు. సార్, ముఖ్యంగా చూసుకుంటే మరి అది ఈ పర్టికులర్గా మామూలుగా రాజకీయ ఎవరైతే కోవట్లు ఉన్నారనే అంశం మీద మనకు ఒక చర్చకు వస్తామని. సో ముఖ్యంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కువగా ఆయన మాట్లాడిన అంశాలు ఏంటంటే, మా నాన్న చుట్టూ దెయ్యాలున్నారు, మా దేవుణ్ణి
కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆమె మాట్లాడింది. సో ఎవరిని ఉద్దేశించి అన్నారు ఏంటనేది ఇప్పుడు చాలా ఆమె చాలా దయ్యాలు debate అన్నది 2 దయ్యాలు బయటపడ్డాయి. ఉమ్. ఒక దయ్యం నిన్న మరి 2 తారీఖు మాట్లాడింది, ఒక దయ్యం మొన్న డల్లాస్ లో మాట్లాడింది. ఉమ్. అంతే. ఈమెనే చెప్పింది, ఉమ్. నువ్వు ఏమంటారు ఐటీ నిపుణులను పెట్టుకొని నువ్వు నా మీద ఫేక్ ప్రచారాలు చేపించినా, ఉమ్. నా మీద నెగిటివిటీ చేపించినా ఉమ్. నేనేం భయపడను అని అన్నది. అది ఎవరిని అన్నది? సోషల్ మీడియా ఎవరు నడిపిస్తున్నారు, ఈ ఫేక్ ప్రచారాలకు ఫేక్ ఐడీలు ఎవరు నడిపిస్తున్నారు అంటే కేటీఆర్ నడిపిస్తున్నాడు అని చెప్పి ఆమె స్పష్టంగా చెప్పింది. ఉమ్. ఇంకో దయ్యము అనే విషయంలో హరీష్ రావు గారు నిన్న చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఇక్కడ వేరే పార్టీలు అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఒక సందర్భంలో ఒక విషయంలో కవిత గారిని ఇండైరెక్ట్ గా తిట్టినటువంటి సందర్భం నిన్న చూసినాం. ఇక్కడ ఏంది అంటే చాలా స్పష్టంగా ఈరోజు మొత్తానికి కూడా వీళ్ళు చేసేటువంటి పనులకు మొత్తం కూడా ఈ పార్టీ మొత్తం కూడా పూడ్చుకుపోతుంది అనేది విషయం వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమైపోయి ఒక కొత్త రకమైనటువంటి రాజకీయ డ్రామాని ప్రజల మొదల సెంటిమెంట్ని ఇంతకుముందు సార్ చెప్పినట్లు వీళ్ళకి ఏం చేత కాదండి. ప్రజల సమస్యల కోసం మాట్లాడాలి, ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద ఆలోచన ఉండదు వీళ్ళకు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా అవతల మీద ఎట్లా దుమ్మెత్తిపోయాలి, మీ ముఖ్యమంత్రి అవుతామని. అరే ఇది ప్రజాస్వామ్యమైన దేశం అండి. నువ్వు అనుకుంటే నువ్వే నీ కుటుంబ పాలనతో వచ్చేటువంటి పదవి కాదు ఇది. కుటుంబ వారసత్వంగా వచ్చే పదవి అనుకుంటున్నారా మీరు? ప్రజలు ఇచ్చేటువంటి మ్యాండేట్ తోనే ఈయన ముఖ్యమంత్రిని కూర్చోబెట్టుకుంటారు. ఆయన ముఖ్యమంత్రి కాదు, ఆయన మేము చూడం ముఖ్యమంత్రిగా అంటే ఈరోజు నార్మల్ బట్టలు వేసుకున్నంత మాత్రాన ఆయన ముఖ్యమంత్రిగా చూడలేక అంత అసహనంతో ఉన్నారా? ఒక ఫేక్ ప్రచారాలు చేసుకుంటా ఫేక్ పేపర్లు క్రియేట్ చేసుకొని మీరు చేసుకునేటువంటి ప్రచారంతో మీరు 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 గొప్ప క్రియేట్ చేసుకుంటున్నారా కేటీఆర్? ఈరోజు ఎంత అంటే యూజ్లెస్ పనులండి మొత్తము. వీళ్ళు చేసే పనులకు మళ్ళీ వీళ్ళు ఒక కితాబు మళ్ళీ 2029లో మేము మొత్తానికి కూడా అధికారంలోకి వస్తామని చెప్పేసి ఎవ్వరు ఉండరు. ఆ పార్టీల యువ నాయకత్వం అయితే ఎవరు ఉండరండి. ఎవరుండరు. మేము ఎందుకు ఉంటాము? మేము కాంగ్రెస్ పార్టీలో ఉంటాం. మేమేమంటున్నాం మళ్ళీ అధికారంలో మీరు ఉంటారని అడుగుతున్నారు. మళ్ళీ అధికారంలో మీరు ఉంటే అవకాశం ఉందా? మళ్ళీ అధికారంలో మీరుండే అవకాశం ఉందా? ప్రజలు ఆమోదించే వీడికి పంపించారు 2023లో. వినండి తెలంగాణ, తెలంగాణ సెంటిమెంట్ నిజంగా తెలంగాణ డబ్బుల మూటలు పంపితే వచ్చిన డబ్బుల మూటల గురించి నేను చెప్తా. పదవి తెలంగాణ పదవి. రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు రవి గారు మాకు ఆ పదవి. సార్ నేను ఒక యాదగిరి గారు, రవి గారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి అమ్ముడు పోయిందండి ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందే. గతంలో చాలా ఇంటర్వ్యూలో విఠల్ గారు సీనియర్ జర్నలిస్ట్ గారు చెప్పారు, ఫినిక్స్ కు సంబంధించినటువంటి వేల కోట్ల రూపాయలటువంటి ఆదాయాలు ఉన్నటువంటి ఏవైతే ఉన్నావో వాటన్నిటినీ కూడా మహాప్రస్థానంలో ఉన్నటువంటి లాకర్లో దాపెడితే అవన్నీ పట్టుకపోయారు. అవి మహారాష్ట్ర ఎలక్షన్స్ కోసం వాడినరు. వీళ్ళు ఇండైరెక్ట్ గా మహారాష్ట్రకు సపోర్ట్ చేసిండ్రు. కాబట్టి ఆల్రెడీ కేటీఆర్ సేఫ్ సైడ్ లో ఉన్నారని స్పష్టంగా కవిత గారు కూడా ఈ విషయాన్ని చెప్పబోతున్నారు. రాబోయే రోజుల్లో ఇదే చెప్తారు కవిత గారు, చెప్తారు బరాబర్ చెప్తారు. మొన్న లేఖ ఎట్లయితే బయటకు వచ్చిందో సేమ్ కవిత గారు ఈ విషయాన్ని కూడా చెప్తారు. లేఖ రూపంలో బయట పెడతారు. దాంట్లో ఏం ఆంతర్యం ఏం లేదు. వీళ్ళు కంప్లీట్ సోల్డ్ అవుట్ 2029 వరకు. వినండి, కేసీఆర్ గారి ఏజ్ ఏముంటది, ఆ తర్వాత వారసత్వం ఏముంటది అంటే ఇక్కడ వారసత్వంగా ఇచ్చేటానికి ఇదేందో పెద్ద ఐలాండ్ కాదు. ఈ ఐలాండ్ లో మీకు ఇయరింగ్ మీకు సపరేట్ పాస్పోర్ట్ లేదు, సపరేట్ ఏం లేదు. వీళ్ళంతా నిత్యానంద స్వామి ఏదైతే ఐలాండ్ చేసుకున్నాడు చూడు, ఆ ఫీలింగ్ లో ఉంటారు వీళ్ళందరూ. ఆ ఫీలింగ్ లో ఉండి అందరినీ అట్లా భ్రష్టు పట్టించేసిండ్రు. మేము కూడా అదే అక్కడ నుండి వచ్చిన వాళ్ళమే కాబట్టి, ఆ స్కూల్ నుండి వచ్చిన వాళ్ళమే కాబట్టి అంతో ఇంతో ఇక్కడ ఉన్నటువంటి ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అక్కడ పనిచేసి వచ్చిన వాళ్ళము కాబట్టి అంతో ఇంతో మాకు కూడా నాలెడ్జ్ ఉంది కాబట్టి చెప్తున్నాం. మేము ఏంటంటే వీళ్ళు మొత్తానికి కూడా నిర్వీర్యం చేసేసారండి. మొత్తానికి కూడా నిర్వీర్యం చేసేసి ఓ షో ఆర్భాటం చేసేటటువంటి కార్యక్రమాలను చేసుకుంటూ తీసుకొని పోవడం మాత్రమే వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళు ఇప్పుడు కాదు కదా, ఇంకెప్పుడు కూడా ఇది జీవం పోసుకోదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా వాళ్ళే చెప్పుకుంటున్నటువంటి సందర్భాలని ఈ వారం రోజుల్లో మనము ఈ మీడియాలో చూస్తున్నాం, ఇంకా మీద మార్గాలలో కూడా చూస్తున్నాం మనం. ఓకే, రైట్. కోటపల్లి నరసింహారెడ్డి గారు బీజేపీ పార్టీగా, ఎందుకంటే కవిత బయటకు వచ్చిన తర్వాత లేఖ రిలీజ్ అయిన తర్వాత ఆవిడ ఫస్ట్ టార్గెట్ చేసింది మీ పార్టీని, బీజేపీని. నన్ను బీజేపీ పార్టీ చాలా చిత్రాంశాలు పెట్టింది కాబట్టి